హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ రాకేష్ అండి. చాలామంది పెద్ద పేషెంట్స్ అంటే మోర్ దాన్ 70 ఇయర్స్ ఉన్నటువంటి జీరియాట్రిక్ పేషెంట్స్ అని అడిగేది ఏంటంటే, మేల్స్ కానివ్వండి, ఫీమేల్స్ కానివ్వండి, యూరిన్ లీక్ అయిపోతుంది సార్, కంట్రోల్ ఉండట్లేదు అని చెప్పి అంటూ ఉంటారు. సో మీ అందరికీ తెలుసు, మనం వెంటనే యూరాలజిస్ట్ని సంప్రదిస్తాము, మెడిసిన్స్ వాడుతూ ఉంటాము. చాలా వరకు మేల్స్లో ప్రోస్టేట్ సంబంధించిన టాబ్లెట్ స్టార్ట్ చేస్తే ఇది తగ్గుతూ ఉంటుంది. ఫీమేల్స్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రకరకాల కారణాలు ఉంటాయి, దానికి సంబంధించి మెడిసిన్స్ వాడితే రిలీఫ్ వస్తుంది. కానీ మనం మెడిసిన్స్ వాడే ముందే ఇలా లీక్స్ ఎవరన్నా మీ పెద్దవాళ్ళలో కానీ మీకు కానీ ఐడెంటిఫై చేస్తే, మీ అమ్మమ్మల్లో, నాయనమ్మల్లో, తాతగారిలో, లేకపోతే మీ ఇంట్లో ఎవరికన్నా మీకు కానీ ఇలా లీక్ ఉంది అంటే పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అని ఉంటాయండి. సో మీరు మా రీహాబ్ సెంటర్ కనుక విజిట్ చేసినట్టయితే మా ఫిజియోథెరపిస్ట్ మీకోసం పర్టికులర్గా ఇలా యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం మెడికల్ లాంగ్వేజ్లో, సింపుల్గా యూరినరీ లీక్స్ అంటాం. సో ఇలా ఉన్న పేషెంట్స్కి మెడిసిన్స్ కన్నా ముందే పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ కొంతకాలం మనం మెడిసిన్స్ వాడడాన్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు అనమాట. సో చాలామందిలో ఈ ఎక్సర్సైజ్ మీరు మంచిగా చేస్తే మెడిసిన్స్ వాడాల్సిన అవసరం తగ్గిపోతుంది. చాలా వరకు కంప్లీట్గా మనం ప్రివెంట్ చేస్తామని చెప్పలేను, బట్ డెఫినెట్లీ ఈ పెల్విక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకోండి. ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ చేయండి. మీరు మా దగ్గరికి వచ్చినా కూడా మన ఫిజియోథెరపిస్ట్ గారు మీకు అవి సజెస్ట్ చేయడం జరుగుతుంది.